హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియోలో మనం ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో కొద్దిగా లేట్గా వచ్చిన వీడియోనే, కానీ ఈ వీడియో చేస్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా ఎవరైతే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఒక గుడ్ స్టార్ట్ ఇద్దామని. సో దట్ ఎవ్రీవన్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అలా వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ మీరు మొదలు పెడితేనే మెయిన్స్ అనేది సక్సీడ్ అవుతారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. సో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ 2024 వేకెన్సీస్ చూసుకుంటే తెలంగాణలో 104 వేకెన్సీస్ వచ్చాయి, ఆంధ్రాలో 105 వేకెన్సీస్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ సేమ్ వేకెన్సీస్ వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనం చూస్తే తెలంగాణలో యూఆర్ కేటగిరీకి 68.25 వచ్చింది అండ్ ఆంధ్రప్రదేశ్లో 77.5, వెరీ హై కట్ ఆఫ్ వచ్చింది అవుట్ ఆఫ్ 100. ఈ ఇయర్ 2025 వేకెన్సీస్ చాలా బాగా వచ్చాయి. తెలంగాణలో చూస్తే 362 వేకెన్సీస్ వచ్చాయి అండ్ ఏపీ 462 వేకెన్సీస్, మోర్ దెన్ తెలంగాణ. అంటే బోత్ ద స్టేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే క్లోజ్ అబౌట్ మనకి 800+ వేకెన్సీస్ అనేది ఓన్లీ క్లర్క్లో రావడం అనేది చాలా గ్రేట్ న్యూస్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనం వేకెన్సీస్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటే. సో వేకెన్సీస్ పెరిగాయి. ఆబ్వియస్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే కట్ ఆఫ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ వస్తుందనే మైండ్ సెట్లోనే మనం ఉంటాం. కానీ ఎంత తక్కువ వస్తుంది, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేశారు, మీకు ఎంత స్కోర్ వస్తుంది మీరు గెస్ చేయలేరు. ఎంత కట్ ఆఫ్ మన ఎస్టిమేషన్ పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోలేరు. సో దాని గురించి స్పెసిఫిక్గా నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కంటే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మాక్ టెస్ట్ రాస్తాం. మాక్ టెస్ట్ రాసినప్పుడు కూడా అవుట్ ఆఫ్ 100 మనకి డిఫరెంట్ టెస్ట్ సిరీస్ డిఫరెంట్గా అనలిటిక్స్ అనేది మనకి ఇస్తుంది. మనకి పర్సంటైల్ చెప్తున్నారు, మన ర్యాంక్ ఎంతో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని మెట్రిక్స్ కూడా అక్కడ కనిపిస్తాయి. ఇన్ని మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లైక్ అబోవ్ 90+, అబోవ్ 80+, అబోవ్ 70, ఇలాంటి మెట్రిక్స్ కూడా కొంతమంది చూపిస్తారు. సో మనం దాని గురించి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడదాం. సో అవుట్ ఆఫ్ 100 తీసుకుంటే 90+ మార్క్స్ వచ్చే క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారు, 80+ వచ్చే క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారు, అదేవిధంగా 50+, 60+ అండ్ 70+ మార్క్స్ వచ్చే క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారు. ఈ డేటా మెట్రిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 90+ స్కోర్ చేసే స్టూడెంట్స్ ఆర్ 80+ స్కోర్ చేసే స్టూడెంట్స్ మనకి ఓవరాల్ కాంపిటీషన్లో మినిమల్ పర్సంటేజే ఉంటారు. వాళ్ళే మినిమల్ పర్సంటేజ్ ఉంటారు. వీళ్ళు ఎక్కడ కూడా మనకి కట్ ఆఫ్ని ఇంపాక్ట్ చేయడం అనేది 99% జరగదు. 1-2% ఏదో ఇంపాక్ట్ ఉంటుంది. కానీ బికాస్ వీళ్ళు ఉండేది చాలా తక్కువ మంది, 80+ కానీ 90+ కానీ స్కోర్ చేసేవాళ్ళు. అదేవిధంగా చూస్తే 70+ స్కోర్ చేసే స్టూడెంట్స్ వీళ్ళు అటు ఎక్కువగా ఉండరు, మరీ అని చెప్పి తక్కువ కూడా ఉండరు. ఒక మోడరేట్ లెవెల్లో 70+ స్కోర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళ ఇంపాక్ట్ కూడా అంత ఎక్కువ చూపించదు కట్ ఆఫ్ మీద. మరి ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు అంటే 50+, 60+ మార్క్స్ గెయిన్ చేసే స్టూడెంట్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 50+ ఆర్ 60+ రేంజ్లోనే మనకు ఉంటారు. కాబట్టి సో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరిగే, కట్ ఆఫ్ తగ్గిపోతుంది, డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అనే ఫ్యాక్టర్ చాలా, దానికి జరిగే ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ స్కోర్ చేసే మార్క్సే 50+ అండ్ 60+లో ఉన్నప్పుడు 30స్లో 40స్లో కట్ ఆఫ్ ఉండదు డ్రాస్టిక్ డ్రాప్ అవ్వాలి అంటే. సో ఖచ్చితంగా ఎనీవేర్ ఇన్ దట్ 50, 60, 70 రేంజ్ మధ్యలోనే కట్ ఆఫ్ అనేది మనకు డిసైడ్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎవరికి బెస్ట్ ఛాన్స్ ఉంది. సో మీకు తెలుసు మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారు, మీ యాక్యురసీ లెవెల్ ఏంటో కూడా మీకు తెలుసు. అవుట్ ఫ్రమ్ మార్క్స్ మీకు ఐడియా ఉంటుంది. 80+, 90+ స్కోర్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మెయిన్స్ ప్రిపరేషన్లో దే వుడ్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ దట్. వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. 70+ ఉన్న వాళ్ళు కూడా యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్, యూ హ్యావ్ సెక్యూర్డ్ అ వెరీ గుడ్ ఛాన్స్ టు క్లియర్ ది కట్ ఆఫ్. సో మీరు కూడా ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేస్తుంటే స్పీడ్ పెంచండి, అవర్స్ పెంచండి,
ఒకవేళ మీరు స్టార్ట్ చేయకుండా ఉంటే యు ఆర్ నెవర్ టూ లేట్. ఇమీడియట్లీ ఈ వీడియో చూశాక మీరు బిగిన్ చేయండి. నౌ టాకింగ్ అబౌట్ ది మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ విల్ ఇంపాక్ట్ ది కట్ ఆఫ్ 50 to 70 మార్క్స్ రేంజ్లో ఉండే స్టూడెంట్స్. ఇది కూడా 5 మార్క్స్ ఇంటర్వెల్లో బ్రేక్ డౌన్ చేద్దాం. 50 to 55, 55 to 60, 60, 65 అండ్ 65 to 70. 65 to 70 మధ్యలో కానీ మీ అటెంప్ట్స్ ఉంటే అండ్ మీ అక్యురసీ బాగుంటే ఐ బిలీవ్ విల్ కన్ఫర్మ్లీ క్వాలిఫై ఫర్ ప్రిలిమ్స్. సో యూ విల్ క్వాలిఫై ఫర్ మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మీరు ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. సో డెఫినెట్లీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ యూ హ్యావెంట్ స్టార్టెడ్ గెట్ ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయండి. 65 to 70 మధ్యలో మీ అటెంప్ట్స్ ఉండి మీ యాక్యురసీ కానీ బెటర్ యాక్యురసీ మీరు మార్క్స్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే డెఫినెట్లీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ 60 to 65 మార్క్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మీకు ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. లాస్ట్ ఇయర్ మన తెలంగాణలో చూస్తే 104 వేకెన్సీస్కి 68 వచ్చింది కాబట్టి తగ్గే ఛాన్స్ ఉంది. ఆంధ్రాలో 77 ఉంది, కానీ ఈసారి వేకెన్సీస్ బాగున్నాయి కాబట్టి కుడ్ బి అరౌండ్ 60 రావచ్చేమో. సో మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. సో మీరు కూడా ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫర్ షూర్ మీరు బ్యాక్ స్టెప్ వేయద్దు 60 to 65 మధ్యలో మీ అటెంప్ట్స్ ఉంటే మాత్రం. నెక్స్ట్ 50 to 55, 55 to 60. సో మనకి కట్ ఆఫ్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ లాజిక్ మీద కొద్దిగా డిపెండెన్సీ ఉంటుంది. అండ్ దేర్ కుడ్ బి అదర్ ఫ్యాక్టర్స్ లైక్ బ్యాంక్ ఆర్ ఐబీపీఎస్ ఎంతమందిని క్వాలిఫై చేయాలనుకుంటుంది మెయిన్స్కి. ఈజ్ ఇట్ 10x, 20x, 30x మనకు తెలియదు. సో ఇఫ్ దే వాంట్ టు క్వాలిఫై మోర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా కట్ ఆఫ్ని తగ్గిస్తారు, రైట్? సో మీకు కూడా there is a 50-50 chance. If you are in between 50 to 55 and 55 to 60, 55 to 60 మధ్యలో ఉంటే you can expect 70 to 80% ఛాన్స్. బట్ 50 to 55 అంటే 50-50 ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు ఇమీడియట్గా ఫుల్ ఫ్లెడ్జెడ్లో మీరు మోటివేషన్ లేకపోయినా మెయిన్స్ ప్రిపరేషన్ కోసం అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చెక్ చేయడం కానీ దాంట్లో ఉన్న టాపిక్స్ మీకు వచ్చా రాదా అనే విషయం తెలుసుకోవడం కానీ మీరు స్టార్ట్ చేయండి. నెవర్ నో, కట్ ఆఫ్ మనకి ఎంత వస్తుందో ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరు. దేర్ ఈజ్ నో పారామీటర్స్ టు డూ దాట్. కాబట్టి ఈవెన్ ఇఫ్ యూఆర్ బిట్వీన్ 50 to 55 and 55 to 60 in terms of your total attempts, do consider referring to previous year paper and understand the different models in the examination. By God's grace, you cut off clear cheste, this minimal preparation which you do today can also help you to get started with your mains full-fledged preparation once the result is out. So ఖచ్చితంగా 60+ ఉన్న వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్ట్రాంగ్గా స్టార్ట్ చేయండి. టైం వేస్ట్ చేయొద్దు. ఫుల్ ఆన్ మీరు ఇన్వెస్ట్ చేయండి. సో డెఫినెట్లీ మీరు సక్సీడ్ అవుతారు. సో ఐ హోప్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు అందరు కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. So we'll make more videos on IBPS clerk mains soon. So please do subscribe to our channel and also share with your friends so that they'll also get benefited from this content. So ee video lo entavaraku friends, we'll meet in another video. Until then, all the best.